హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మల్టీ జోన్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకునే టాపిక్ వచ్చేసి యూట్యూబ్ రెవెన్యూ జనరేషన్. యూజువల్గా యూట్యూబ్ అనేది రెండు బిజినెస్ మోడల్ మీద స్ట్రాటజిక్గా పనిచేస్తుంది. ఒకటి, స్పాన్సర్స్ ఇచ్చే యాడ్స్ని మనం వీడియోస్ చూస్తున్నప్పుడు డిస్ప్లే చేయడం అనేది ఒక మోడల్ అయితే, రెండోది ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఆడియన్స్కి ప్రొవైడ్ చేయడం ద్వారా ఇంకొక జనరేషన్ జరుగుతుంది రెవెన్యూకి. సో ఇక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్కి వచ్చేసరికి వాళ్ళు ప్రీమియం అమౌంట్ పే చేయకుండా నార్మల్గా రెగ్యులర్ కంటెంట్ చూడగలిగితే వాళ్ళకి యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ యాడ్స్ అనేవి స్పాన్సర్స్ ఇచ్చే మనీ కోసం మనం వీడియో మధ్యలో కానీ వీడియో స్టార్టింగ్లో కానీ ఎక్కడో దగ్గర ఐపీ ప్లే చేస్తూ ఉంటారు. సో ఆడియన్స్ మెంబర్షిప్ తీసుకోకపోతే స్పాన్సర్స్ ఇచ్చే యాడ్స్ ద్వారా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఒకవేళ ఆడియన్సే కానీ మనీ పే చేసి ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి యాడ్స్ అనే నాన్సెన్స్ లేకుండా డైరెక్ట్గా వీడియోస్ అనేవి ప్లే అవుతాయి. సో వాళ్ళకి కొంచెం టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళు మినిమైజ్ చేసి కూడా ఆ ఆడియో వినొచ్చు, మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఆఫ్లైన్లో కూడా వాళ్ళ వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకొని నెట్ లేనప్పుడు కూడా వాళ్ళకి ఆ వీడియో చూసుకునే ఫెసిలిటీని ఈ ప్రీమియం మెంబర్షిప్ అనేది కల్పిస్తుంది. సో ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అంటే, డబ్బులు పే చేయగలిగిన వాడికి ప్రీమియం బాగుంటుంది, కాకపోతే ఆ కంటెంట్లో యాడ్స్ రావు. డబ్బులు పే చేయకపోతే కొన్ని యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఆ యాడ్స్లో కొన్ని మ్యాండటరీగా డిస్ప్లే అవుతాయి, కొన్ని స్కిప్ యాడ్స్ ఉంటాయి, కొన్ని చివరిలో ప్లే అవుతాయి ఆ వీడియో ఎండింగ్లో. సో అలాగా ఎక్కడ ప్లే చేస్తారు అనేది, మనం ఏ టైంలో వీడియో ఓపెన్ చేస్తున్నాం అనేది, ఆ వీడియోకి ఆ టైంలో ఎంత డిమాండ్ ఉన్నది, రెండోది అండ్ అలాంటి కంటెంట్ కానీ అలాంటి ట్రెండింగ్ కంటెంట్ని కానీ ఎంతమంది చూడడానికి ఇష్టపడుతున్నారు, దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ అల్గారిథం రికగ్నైజ్ చేసి యాడ్స్ని, ఆ స్పాన్సర్ చేసే యాడ్స్ని డిస్ప్లే చేయాలి. అది మ్యాండేటరీ యాడా స్కిప్ యాడా అనేది కూడా అల్గారిథం డిసైడ్ చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇందులో వచ్చే ఫ్లా కానీ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అంటే, ఎక్కువ యాడ్లు డిస్ప్లే చేస్తే మూడు కానీ ఇంట్రెస్ట్ కానీ ఆడియన్స్కి పోతుంది. మోర్ ఓవర్, ఒక వీడియోని ప్లే చేసేటప్పుడు ముందు వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎంత లెంత్ ఉంది, ఎంతసేపు ఈ వీడియో చూడాలి, ఒక 10 నిమిషాలు అంటే నిజంగా ఈ 10 నిమిషాలు మనల్ని ఆ కంటెంట్ ఎంగేజ్ చేయగలుగుతుందా, లేదా జస్ట్ ఓపెన్ చేద్దాము, వీడేదో బాగా మాట్లాడాడు, ఆ కంటెంట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే చివరిదాకా చూద్దాము అని. సో ఎక్కువ యాడ్స్ డిస్ప్లే అయితే ఆ పర్టికులర్ వీడియోని క్లోజ్ చేసేసి ఆల్టర్నేటివ్ కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ పేషెన్స్ అనేది ఆడియన్స్కి తగ్గుతుంది. ఆల్టర్నేటివ్గా యూట్యూబ్ బదులు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, స్నాప్చాట్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటి ఆల్టర్నేటివ్ యాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. మోర్ ఓవర్, షార్ట్స్ ఎక్కువగా, రీల్స్ ఎక్కువగా చూస్తున్న ట్రెండ్స్లో ఎక్కువ కంటెంట్, ఎక్కువ లెంత్ ఉన్న కంటెంట్ చేస్తుంటే చూసే పీపుల్ కూడా తగ్గిపోతున్నారు. సో అలాంటప్పుడు యాడ్ అనేది అక్కడ డిస్ప్లే చేయడము, దాన్ని మ్యాండేటరీ చేయాలా, స్కిప్ యాడ్ చేయాలా అనేది కొన్నిసార్లు మనుషులు, ఆ ఎంప్లాయీస్ డిసైడ్ చేయకపోయినా అల్గారిథం అనేది ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తుంది. కాబట్టి కొన్నిసార్లు తెలియకుండా ఏమవుతుందంటే ఆడియన్స్ ఇరిటేట్ ఫీల్ అవుతారు. సో ఈ రెండు ఇదర్ ఆడియన్స్ నుంచి ప్రీమియం మనీ తీసుకునేది ఒక రెవెన్యూ జనరేషన్ అయితే, స్పాన్సర్స్ ఇచ్చే యాడ్స్ని డిస్ప్లే చేయడం ద్వారా మనీ జనరేట్ చేసుకోవడం అనేది రెండు. ఈ రెండు కాకుండా కంటెంట్ క్రియేటర్స్కి వాళ్ళకి వచ్చే వ్యూస్ని బట్టి, లేకపోతే ఆ ఎంగేజ్మెంట్ని బట్టి వాళ్ళకి ఏదైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి $ఇన్ని వస్తే సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ మనీ మళ్ళీ కంపెనీకి, యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. సో అలా కూడా వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు ఇన్కమ్ని. సో ఇన్ని పరిస్థితుల మధ్యలో ఆడియన్స్కి ఒక ఫ్రీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మానేసి ఒక మనీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తే ఎంతవరకు సస్టైన్ అవుతారు అనేది ఇక్కడ ఒక ఛాలెంజ్. సో ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు కూడా సర్వీస్ అవ్వలేరు. బ్రాండ్ వాల్యూ వచ్చినప్పుడు, దీనికంటూ ఒక రెప్యుటేషన్, గుడ్ విల్ వచ్చినప్పుడే ఇలాంటి రెవెన్యూని వాళ్ళు కూడా జనరేట్ చేసుకోగలరు. దాంతోపాటు కంటిన్యూస్గా ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ కానీ, ఎన్హాన్స్మెంట్ కానీ, అప్డేట్స్ కానీ చేస్తుండకపోతే కాంపిటీటర్స్ వాళ్ళ స్పేస్ ఆక్యుపై చేస్తారు. కాబట్టి దాన్ని రెవెన్యూ కింద జనరేట్ చేసుకోవాలి. ఆడియన్స్ని లేదా కస్టమర్స్ని సస్టైన్ చేసుకోగలగాలి. వాళ్ళు బిజినెస్లో టాప్ ప్లేస్లో ఉండగలగాలి. సో అండ్ ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో ఇన్ని ఫీచర్స్ మధ్యలో కొన్నిసార్లు ఫ్రీ ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి వచ్చినప్పుడు ఎడిషనల్ టైం కూడా మనం యాడ్స్ చూడడానికి స్పెండ్ చేయాలి.
లేదు మాకు ఏ డిస్టర్బెన్స్ వద్దు అనుకుంటే ఆ ప్రీమియం మెంబర్షిప్ అయినా చూసుకోవాలి. ఇక్కడ మనకు అర్థమవలసిన పాయింట్ అంటే రెండు బిజినెస్ మోడల్లో కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. ఏది బెటర్ అనేది ఇండివిజువల్ ఒపీనియన్. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే యాడ్స్ చూడకపోతే ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాలి, యాడ్స్ చూడడానికి ఇష్టపడితే దానికి స్పాన్సర్ ఇస్తారు డబ్బులు. సో రెండు విధాలుగా కూడా యూట్యూబ్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రాటజికల్గా మనం ఏది చూస్ చేసుకున్నా వాడికి ఒక రెవెన్యూ జనరేట్ అయ్యేటట్టుగానే వాడు మోడల్ని బిజినెస్ని ప్లాన్ చేసుకున్నాడు. సో ఇది చాలా తెలివితేటలు ఉండేవాడు చేసే పని. వాడికంటూ ఒక సాలిడ్ మార్కెట్ త్రూ అవుట్ ద గ్లోబ్ ఉంది కాబట్టి, వితౌట్ యూట్యూబ్ ఏ మొబైలు ఉండదు కాబట్టి వాడికి ఆ కనెక్షన్స్తో యాప్లు ఇన్స్టాల్ అవుతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మోర్ ఓవర్ ఇంటర్నెట్ అనేది ఎక్కువ అవైలబుల్గా ఉండబోసరికి అందరూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. అందులో క్వాలిటీ కంటెంట్ ఎంత, రిలవెన్స్ ఎంత, టు ద పాయింట్ ఎవరు మాట్లాడుతున్నారు, స్కిప్ చేసేది ఎవరు, ఇవన్నీ సెపరేట్. బట్ కంటెంట్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఆటోమేటిక్గా యూట్యూబ్కి కూడా ఎంత ఎక్కువ కంటెంట్ జనరేట్ అవుతుందో వాళ్ళకి అంత స్కోప్ ఉంటుంది ఎక్కువ యాడ్స్ ప్లే చేయడానికి. సో ఇలాగా ఆ బిజినెస్ మోడల్ని రన్ చేస్తున్నారు. సో దీన్ని అడ్వాంటేజ్ కింద ఆడియన్స్ చూడాలా, లేకపోతే ఛాలెంజ్ కింద చూడాలా, డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వాలా, పర్వాలేదు అనుకోవాలా, ఏమనుకుంటున్నారు మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్. అండ్ నా చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నా ఆశ.